ప్రైజుల అందరికి వందనాలు. మరి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. 80వ సంవత్సరంలో మనం స్వతంత్రంలో అడుగుపెట్టాం. ప్రతి భారతీయులు క్షేమంగా అందరకు మరి ఆశీస్సులు, ఇంకా మరి మన ఇండియాని అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుపక్షముగా ప్రార్థిస్తున్నాం. ఆత్మ ఎక్కడ ఉందో ప్రభువు అక్కడ మీరు స్వతంత్రించుకోండి అని వాక్యం రాయి ఉన్నది. ఏం పెట్టరా దేవుని దృష్టిగా మనం అంగీకరించని ఈ వాక్యములో కొంచెం చెప్పాలి ఆశపడుతున్నాను. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడే స్వతంత్రించుకొని అక్కడ ఆత్మతో సత్యమతో దేవుని అని గ్రహించేవారు. ఇప్పుడు మనం ఇందులోనూ ఒక మాట రాయబడింది. ఆ 2 కొరింథీయులను 3:17లోకి వెళ్తే ఒక మాట రాయబడింది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నను అక్కడ మీరు స్వతంత్రులై ఉంటారు. మనమందరము ముసుగు లేనివారు ముఖములో ప్రభు యొక్క మహిమలకు అర్థమవ్వాలి ఫలింపు చేయండి. దేవుని యొక్క ప్రభుపక్షముగా ఉండేవాళ్ళు మన స్వతంత్రం ఉంచి ఉన్నట్లు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి మానవుల కొరకు రక్షణ కొరకు మనందరికీ స్వతంత్రించడానికి వచ్చాడు. అందరి క్షేమం కొరకు ప్రార్థించాలి. మరి ఇందులోనూ ఒక వాక్యం యొక్క ప్రభు యొక్క మహిమలు అర్థం వల్ల భరించును. మహిమను ఆర్థిక మహిమకు ప్రభు ఆత్మ చేత తన పోలిక చొప్పున మార్చబడి తన మహిమల కొరకు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ స్వతంత్రించుకోవాలో ప్రభు యొక్క ఇందులో ఉంది. తన మహిమనకు ఇజ్రాయేలుకు దేశములో లేపడిన మోషేలకు ముఖముగా మాట్లాడేవాడు. ఆ కాలములో ఉన్న మరి అన్నిటికి మోసే కింద రాయబడిన చదువునప్పుడు హృదయపూర్వముగా ఆయన మహిమల వైపుకు తిరుగుతూ ఆయన ముసుగు వేయకూడదని, మరి దేవుని యొక్క ముసుగు వేసి తీసివేయకూడదు. ప్రభు యొక్క ఆత్మ మనం స్వతంత్రించుకుంటున్నాం తిరిగిపెట్టారా. మరి అదే విషయములను ఇక్కడ ఇంకో మాట రాయబడింది. మరి యోహాను సువార్తలను ఇంకో మాట రాయబడింది, మీకు చెప్పని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8:31లోకి వెళ్తే అక్కడ మాట రాయబడింది చూడండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు వాక్యముగా నిలిచేవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించండి. శిశువులకు ఉన్నప్పుడు సత్యమును గ్రహించాలి. అప్పుడు మీరు సత్యమును మిమ్మల్ని మీరు స్వతంత్రముగా చేసుకుంటారు. సత్యమును చెప్పాలి, అసత్యం చెప్పద్దు. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే సత్యాన్ని పక్కబెట్టి అసత్యాల బోధ వద్దు. అవి మనకి జీవితాన్ని పనికిరాని మాటలయ్యి. 10 మందికి ఉపకారం పనికొచ్చే జీవితాలు, 10 మంది ఉపకారం నడిపించేది స్వతంత్రించుకున్నాడు దేవుడు అంటే సత్యాన్ని బోధించాలి. దేవుడు నిన్ను సత్యానికి నడిపించమని స్వతంత్రించుకున్నాడు. ఈ భూలోకంలో ఇక్కడ ఏముందండి, వారు నేను అబ్రహాం సంతానములను మేము ఎన్నటికీ ఎవరికి దాసులకు ఉండలేదు, కానీ మీరు స్వతంత్ర చేయబడిన ఎలా చెప్పిస్తున్నాను. ఆయనతో నన్ను యేసు పాపములు చేసేయు ప్రతివాడికి పాపములు దాసులకు నిత్యముగా చెప్తున్నాడు. మీరు పాపములు చేయటం కాదు, మీ పాపములు మీరు ఒప్పుకొని దేవుని దృష్టిగా అబ్రహాం సంతానంలో వాయబడే ప్రకారముగా అక్కడ మోషే పరిపాలనలోను అక్కడ ఉన్న స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ అబ్రహాము కాలంలో ఉన్న నిర్మలమైన ఒక నెమ్మది ఏర్పడగా మనం స్వతంత్రించుకొని నిజంగానే ఇక్కడ ఇందులో ఏంటంటే వెతుకున్న వారు వాక్యముతో మన నెతకాలంట. అప్పుడు మీరు కుమారులకు నివాసం చేస్తారు. ఎలాగండి, ప్రతి వాడు వెనక మీరు స్వతంత్రులై చేసినలా మీరు నిజంగానే స్వతంత్రులై అబ్రహాము సంతానమును వాయబడతారు. ప్రియమిత్రులారా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుని దృష్టిగా ఉండి ఆయన మహిమలు పొందుకోవాలి, సత్యాన్ని బోధించాలి. యేసుక్రీస్తు నేను మిమ్మల్ని సత్యాన్ని చెప్పమంటున్నాను, సత్యంను బోధించి వాక్యం సారంగా అబ్రహాం సంతానం వాడబడినట్లుగా మిమ్మల్ని కూడా వాడబడినట్లు స్వతంత్రించుకుంటున్నాను. కనుక మీరు కూడా
మీరు పిల్లలకు సంతానం ఎల్లప్పుడూ దాసులై ఉన్నట్టు మీరు స్వతంత్రించుకోండి. 10 మందికి మనం ప్రోక్షవించటం ఎలాగంటున్నామో అలాగే మనుషుల కుటుంబంలో ఉన్న స్వతంత్రించుకోవాలి. యేసుక్రీస్తు ఆలన చూపు ఏళ్ళ చూపు చూసాడా? చూడలేదు. వాక్యం ఏం చెప్తుంది? మీరు స్వతంత్రించుకుంటాం కాదు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవులను మరి స్వతంత్రం ఎలాగించుకున్నాడు అలాగే మనం ప్రతి ఒక్కరు అక్కడ సంఘాన్ని ప్రేమించినట్లుగా మనుషులకి స్వతంత్రించుకోవాలి. మనుషు రూపంలో వచ్చిన యేసుక్రీస్తు ఏ ప్రకారంగా తన పోలికలు చొప్పున ఎలా స్వతంత్రించుకున్నాడో అదే ప్రకారముగా మనము కూడా సంఘముల బిడ్డనకు స్వతంత్రించుకోవటానికి లక్షణం. అదే దేవుని ఇష్టలుగా ఇష్టమైన మార్గంలో నడిచినట్లు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, దేవుని వలన వినిన మీలో చెప్పినది మనగా నన్ను మీరు ఎప్పుడు వెతుకుతున్నారే. ఎప్పుడు వెతుకుతున్నారు? వెతుకున్నారే. అబ్రహాం అట్లా చేయలేదే. అబ్రహాం అలా చేయలేదే. తను స్వతంత్రించుకోవడాన్ని మీరు కూడా స్వతంత్రించుకోవాలని. కానీ పుట్టిన వారందరు కాను దేవునికి ఒక్కడే, మా తండ్రి ఆయన్ని చెప్పగా. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మన ప్రభువులకి యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు ఒక్కడే. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే 42లో దేవుడు ఒక్కడే, మగ తండ్రి అయిన యేసు వారితో ఇట్లను, మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమించుతురు, నేను దేవుని యొద్దని బయలుదేరి ఆయనను అంతలేనికి నేనే మరి వచ్చిన వారి ఉండలేదు. ఆయనే అంతటా ఆయనే నేనే వచ్చినంతటా ఉండలేదు. ఆయనను పంపును. ఆయన పంపాడు, ఆయనకే పంపాడు. మరి మీరు నా మాటలు గ్రహిస్తారా? మీరు నా బాధ వినకుండా నెరవేరుస్తారా? మీరు నా మాటలు అంగీకరించి నడిపిస్తారా? మీ తండ్రిలకు అపవాదికి సంబంధము, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుస్తున్నారు. ఆది నుండి వారికి నరహత్య కుమారులకి సత్యమునకు ఫలించిన వారు కాదు. ఏంటి? నరహత్యలకు బడి సత్యమునికి నిలిచున్నవారు కాదు. వాని సత్యమని లేదు. అబద్ధములు ఆడినప్పుడు వారు సర్వభౌములకు అనుసరిటే మాట్లాడతారు. అబద్ధులకు జనులకై ఉన్నారు. అబద్ధులకు అయిపోతున్నారు. అబద్ధమలాడితే సత్యాన్ని చూపుతలేదు. ఇక్కడ ఏమైనా బైబుల్లో ప్రతి మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సోదరి, ఇక్కడ ఏముందంటే, మీరు ఎవడ జాపం చేసుకున్నట్టు సత్యాన్ని చెప్పండి. సత్యాన్ని చెప్తున్నాను. మీరు ఎందుకు దేవునికి సంబంధములై ఉన్నారా, లేక దేవుడి మాటలు వినండి మీ ఎద్దకు సంబంధములైనా కాకు మీరేమి వినబడుతున్నారో అని యూదులతో సమరయముతోనూ దేవునికి మరి దెయ్యం పట్టిన వాడై మేము చెప్పిన మాట మీరు వినలేదా? సమరయ్య దెయ్యం పట్టిన వాడితో మీరు విన్నారు కాదా? నన్ను అవమానపరుస్తున్నారు, నేను సహించలకు వెతుకులేదు, తీర్పు తీర్చడానికి ఒక్కడు లేడు, నాకు మాటల గైకున్న ఎడలా నన్ను వాతో చెప్పుతున్నాయి మనక ఉత్తరం ఏమనుకో పొందలేదు. మీకు ఉత్తరం అందుకు యూదులకు నీవు దెయ్యము పట్టిన వాడైనట్లుగా ఆయన అబ్రహాము ప్రవర్తనక మరి అప్పుడు కాలములో ఉండే చనిపోయిన దృష్టికి ఆయనకి నిన్ను వెతికిన వారు చెప్పగలవాడు? చెప్పలేం. సమరయ్య కూడా దెయ్యం పెట్టలేనున్నా విడిపించడానికి తన స్వతంత్రించుకున్నాడు. ఈ రోజుల్లో మనం ఎలాగుంటున్నాం? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయన ప్రేరణకులు లేని సిద్ధంతో నెరవేర్చే వరకు ఆయన ఇష్టపూర్వముగా మనం స్వతంత్రించుకున్నాడు. అదే దేవుడిచ్చిన ఆశ. దేవుడిచ్చిన గొప్ప బహుమానం అంటే దేవుడి మహిమలు ఎరిగినట్లుగా ఆయన ఇష్టలమును ప్రేమించినట్లుగా మేము మన ప్రతి నడకల్లోనూ ఆయన ప్రేమించే విధానం కావాలి. సహోదరులరా, ఈ విషయం మనందరూ తెలుసుకొని ప్రభుపక్షముగా మీకు శుభాలు ఆశీస్సులు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు.
నాయన మమ్మల్ని ఈ భూలోకములో ప్రతి ఒక్కరికి స్వతంత్రించుకోవటానికి నీ కృపల్లో బలపరుచో దీవించావు నాయన. ప్రతి భారతీయులు దీవించేది ఆశ్రయించండి. క్షేమంగా భూలోకంలో ప్రతి మానవులు రక్షించడానికి ఎలాగొచ్చావు అబ్రాహాము కాలము సంతానములో వాడిపడిన ప్రకారముగా నాయన, ఆయా మోషే గంధంలో రాయిపేట ప్రకారముగా మమ్మల్ని ఎలా స్వతంత్రించుకున్నావో నాయన, మీ బిడ్డలుగా ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశ్రయించి నడిపించి ఏ చిన్న ప్రార్థన నీకే మహిమ ఘనత ప్రవాహముల కార్యం తెచ్చమని ఏసయ పరిశుద్ధాత్మ పెట్టమని అనుకున్నా ప్రభు తండ్రి. ఆమె ప్రజలండి. గాడ్ బ్లెస్ యూ.